సూర్యగ్రహణం రోజున గర్భిణులు జాగ్రత్త తీసుకోవాలి. ఈ పనులు చేశారో చెడు పరిణామాలు ఎదుర్కొంటారంటున్నారు పండితులు. ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి దీనికి సూతక కాలం చెల్లదు. ఇక గ్రహాల సమయంలో గర్భిణులు తప్పక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. ఎందుకంటే ఇది తల్లి ఆరోగ్యంపై లేదా శిశువుకు కూడా హానికరం కావచ్చు. అందువలన ఈ సూర్యగ్రహణం సమయంలో గర్భిణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక సూర్యగ్రహణం రోజున గర్భిణులు మధ్యాహ్న సమయంలో ఆహారం తీసుకోవడం లేదా వంటింటి పనులు చేయడం అసలే చేయకూడదంట. మరీ ముఖ్యంగా పదునైన సూదులు లేదా కత్తులు వంటి వస్తువులను ఉపయోగించి ఎలాంటి పనులు చేయకూడదని చెబుతున్నారు పండితులు. ప్రెగ్నెంట్తో ఉన్న మహిళలు తమ కంటితో సూర్యగ్రహణం చూడడం కానీ బయట ఉండడం కానీ చేయకూడదంట. ఇది శిశువుపై చాలా ప్రభావం చూపుతుంది. అందువలన సూర్యగ్రహణం సమయంలో గర్భిణులు కిటికీలు తలుపులు మూసి ఇంటి లోపల కదలకుండా పడుకోవాలంట. దీని వలన శిశువుకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అదేవిధంగా సూర్యగ్రహణం సమయంలో దహన సంస్కారాల వంటి ప్రతికూలతలను కలిగి ఉన్న ప్రదేశాలను సందర్శించకూడదు. జుట్టు గోర్లు కత్తిరించుకోవడం, దూర ప్రయాణాలు చేయడం పూర్తిగా మానుకోవాలి. అలాగే సూర్యగ్రహణ సమయంలో వీరు తులసిని పూజించడం చాలా అశుభకరం. గర్భిణులు గ్రహణం సమయంలో తులసికి నీరు పోయడం లేదా తులసి ఆకులను కోయకూడదు. మీరు తులసి ఆకులను ఒకరోజు ముందుగానే కోసి పూజలో చేర్చవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.